మా ఇంట్లో పనిచేసే పనామ చేసిన పని ఒక జీవిత గుణపాఠం అయితే నేర్చుకున్నాను. నేనైతే 2 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా. నేను ఎప్పుడు చీర పెట్టలేదు, కానీ ఈసారి ఎందుకో చీర పెట్టాలని చెప్పి ఒక చీర తీసి ఇచ్చాను. మేబీ ఆమెకి నచ్చలేదు అనుకుంటా. ఇంటికి తీసుకెళ్లి ఏవో మరకలు అవి పెట్టేసి తీసుకొని వచ్చింది. ఆ రోజు కాకుండా నెక్స్ట్ రోజు కాకుండా 2 రోజుల తర్వాత తీసుకొని వచ్చి నాకు చూపించింది అనమాట. నిజంగా మరకలు ఉండుంటే అప్పటికప్పుడే ఇంటి పక్కనే ఉంటది మా పనామ ఇల్లు కూడా. సో వచ్చి నాకు చూపిస్తే నేను వెంటనే ఏదో చేసేదాన్ని, షాప్ కి తీసుకెళ్లి రిటర్న్ చేసేదాన్ని. బట్ అలా కాకుండా నచ్చలేదని చెప్పి ఎవరో చెప్పు ఉంటారు, మేబీ అందుకనే మళ్ళీ రిటర్న్ నాకు ఇచ్చేసింది. ఇచ్చింది మరకలు పెట్టి ఇచ్చేసింది అనమాట. నిజంగా నేను చాలా బాధపడ్డాను. లైఫ్లో ఫస్ట్ టైం ఒక పనామెకి నేను చీర పెట్టాను. ఎప్పుడు స్వీట్ బాక్స్ డబ్బులు ఇచ్చేసేదాన్ని. అదొక పెద్ద గుణపాఠం అన్నమాట. అయితే కొన్న చీర కిందనే ఇది పట్టు చీర. మా అత్తగారు నాకు పెళ్లి ప్రధానానికి పెట్టిన చీర అన్నమాట. ఇది బాగానే ఉన్నప్పుడు అదెందుకు పాడైందని చెప్పి చెక్ చేస్తున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ అది షాప్ నుంచి తీసుకొచ్చి దీవాళీకే కదా ఇచ్చానని నేను చాలా చాలా అంటే చాలా బాధపడి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి పనామాస్ ఉంటే కొంచెం జాగ్రత్త. దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్.